చేయాల్సింది ఇంకా చాలా ఉంది తెలంగాణ కోసం. ఏమో మరి రఘునందనయ్య అంటే ధర్మాన్ని కాపాడతాడు, న్యాయానికి నిల్వ నీడనిస్తాడు అనేది జర అంటూ ఉంటారు. నేను కూడా అనగా ఇన్న కూడా శివుల పడ్డది. మరి ఏదో మొన్న ఏదో దుబ్బాకల ఏదో ఏదో అసైన్ భూమి కథ అంతా ఏదో పాట చేసుకుంటూ కబ్జా పెట్టిండు అనేది కథ బయటకు వచ్చింది సారు. మరి ఏం చెప్తావో ఆ కోళ్ళగా ఎదురు చూస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా, భగవాన్ని పంచాంగం చెప్పమంటే ఏం చెప్తాడు? మచ్చలేని రఘునందన్కి ఒక మచ్చ అంట కట్టాలి. ఊరందరికి వకాల చేసేటువంటి రఘునందన్ కి కానూన్ తెలియకుండానే కొనుక్కుంటాడా? 1954-55 కాసరాపాయని కాడికెళ్ళి అవి పట్టా భూములు. టిఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన ధరణిలో తీసుకుపోయి దాన్ని సర్కారు భూములని వేసిర్రు. ధరణిలకెళ్ళి అవి సర్కారు భూములు కావు, ప్రైవేట్ భూములని వాళ్ళకు మళ్ళా పట్టాలు ఇచ్చింది కూడా టిఆర్ఎస్ సర్కారే. వాళ్ళు కొట్లాడంగా ఆ తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్నాక 3-4 కొనుక్కున్న తర్వాత నేను 5వ దాంట్లో. ఇది కథ. రఘునందన్ తెల్ల బట్టలు వేసుకున్నాడు కదా, ఇంత బురదేద్దామని బురదేశ కథ తప్ప అది దళితుల భూములు కావు, అసైన్మెంట్ భూములు కావు. 1954-55 భూమికి పంచాయతీ చెప్పే పునాదే 1954-55 కాసిరపహాని. గాడికెళ్ళవి ప్రైవేట్ భూములని ఉన్నాయి. గదే మాట ఇంతకుముందున్న కలెక్టర్ చెప్పిండు, ఇప్పుడున్న కలెక్టర్ చెప్పిండు, హైకోర్టు చెప్పింది. రేపు కూడా ఇంకేదైనా కోర్టుకొస్తే కూడా గదే తీర్పు వస్తుంది. ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్పొద్దని మౌనంగా ఉంటున్నాం. కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది కాబట్టి వేచి చూద్దాం. ఏమయ్యా రాబోయే రోజుల్లో మరి ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కథ, ఇక అది ఇది ఇది అది ఏదో విలీనం కథ అంటారు. మీ స్వయాన మీ పార్టీ పెద్ద మనిషి ఆయనే గోషమాలు పోయాగానే ఎగిరి గంతులు వేస్తుంది. ఇదేదో కథ. సో వ్యక్తులకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడం వేరు. పార్టీకి సంబంధించిన నిర్ణయం ఏదైనా పార్టీ జాతీయ నాయకత్వమే తీసుకుంటది. మరొక జాతీయ పార్టీ. మీ ఛానల్ కు ఒక ఓనర్ ఉంటాడు. నరసయ్య తాత వచ్చి టీవీ ముంగట కూర్చొని మాట్లాడతాడు. అవి నరసయ్య తాత అడిగే ప్రశ్నలు, నరసయ్య తాత అభిప్రాయాలు అవి. ఇది మీ ఓనర్ అభిప్రాయం అంటే ఇది ఓనర్ అభిప్రాయం కాదు, ఇది యాంకర్ అభిప్రాయం. అట్లా మాట్లాడేటోళ్ళ అభిప్రాయాలు అవి. పార్టీగా ఏం చేయాలనేటువంటి విషయంలో మేము ఎవరితోటి పొత్తు పెట్టుకోము. భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉంది. అదే దిశగా మా అడుగులు పడతా ఉన్నాయి. మనిషి అన్నాక కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కాబట్టి రకరకాల వ్యక్తులు రకరకాలు మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా చివరికి మా పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం. పార్టీని మించిన వాళ్ళు ఎవరు లేరు. మా పార్టీ పుట్టినప్పుడే చెప్పారు మా వాళ్ళు, నేషన్ ఫస్ట్, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, మనుషులు లాస్ట్, ఇండివిజువల్స్ అనేటోళ్ళు లాస్ట్. ఊర్లో సామెత చెప్తారు కదా, అయ్యేదత్తే అమ్మా సాగదని. నువ్వు ఉంటే లేకుంటే టీవీ నడవది, నేనుంటే లేకుంటే పార్టీ నడవదు అనుకుంటే అది తప్పది. ఎవరు ఉన్నా లేకున్నా అయ్యేదత్తే అమ్మా సాగది అన్నట్టు ఎవరున్నా లేకున్నా పార్టీ నడుస్తుంది. పార్టీ పెద్దది, పార్టీ కంటే దేశం పెద్దది. ఇది మేము నమ్మే సిద్ధాంతం. ఇక మరి సారు ఈ కవితమ్మ పోరుతోటి, కేటీరామ్ పోరుతోటి హరీష్ రావు బతట్లేడు పాపం. ఆయన ఇక జన్మదినం కూడా ఏం చేసుకుంటుండో ఏం పోతుండో. ఆయన పానం నిమ్మలం లేదు, కుర్చీలో పడ్డ వెళ్ళుకోలేదు. ఇక మరి ఆయనకు బీజేపీ మీద జీవి కూస్తుంది, బీజేపీలో పోతుంది అనేది సోషల్ మీడియా కోడైకి వస్తుంది. మరి రాణిస్తారా, ఏమైనా అడగాలేస్తారా? నేను అదే చెప్తా ఉన్నా. రఘునందన్ రావు అనేటైనా ఒక చిన్న కార్యకర్త. మా పార్టీకి ఒక రాష్ట్ర నాయకత్వం, ఢిల్లీ నాయకత్వం, ఇట్లా రకరకాలైనటువంటి పెద్దలు ఉంటారు. ఒకవేళ నిజంగా హరీష్ రావు గారు మా పార్టీలోకి రావాలని అనుకుంటే మా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం అందరు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి పనిచేస్తామని ఎవరు వచ్చినా, నరసయ్య తాత వచ్చినా కానీ తీసుకుంటారు. అది మా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు ఆలోచించిన తర్వాత దాని మీద నిర్ణయం జరుగుతుంది. వ్యక్తిగా నాకేం ఇబ్బంది లేదు, మెదక్ ఎంపీగా నాకేం ఇబ్బంది లేదు. అమ్మా అందుకనే ఏదో మీ బిడ్డ దావాఖాన కూడా ఏదో ఓపెనింగ్ వచ్చిందట. ఇప్పుడు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, దవాఖాన మంత్రి ఎవరంటే అప్పుడు హరీష్ రావు. ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చి ఓపెనింగ్, ఒక హరీష్ రావే రాలేదు. మాగంటి గోపీనాథ్ అని అక్కడ బంజారా హిల్స్ లోకల్ ఎమ్మెల్యే కూడా వచ్చిండు. అందరు వచ్చినప్పుడు హరీష్ రావు గురించి ఎందుకు చెప్తారు? హరీష్ రావు అనేటైనా దవాఖాన మంత్రి కాబట్టి దవాఖాన ఓపెనింగ్ వచ్చిండు. ఆయన ఒక్కటి రాలే వచ్చి ఇంకో 2-3 మంత్రులు కూడా తోలుకొనే వచ్చిండు. అట్లా అదే నేను చెప్పిన కదా, రఘునందన్ రావు తెల్ల బట్టలు వేసుకొని పోతున్నాడు. రఘునందన్ రావుకి జర పార్టీలో మంచి పేరు వస్తున్నది. ఏదో ఇంత బురదేసిపోతే ఇంటికి పోయి కడుక్కునే కార్యక్రమంలో ఉంటాడు. ఈ లోపల మన పని మనం చేసుకోవచ్చు అనేటువంటి కుట్ర. ఏమో మరి బయట గుసగుస ఏంటంటే ఇప్పుడు నీ మాట నీకు చేసిపోతా. బయట కూడా రఘునందన్ బాగానే ఫైర్ బ్రాండ్ బాగానే ఉరుకులో పెడుతుండు. మొత్తానికి అయితే దూసుకపోతుండు రామా లెక్క. అందుకని వాళ్ళ పార్టీ వాళ్ళే ఒరుస్తలేరు అనేది కూడా లోపడంగా సంధిస్తున్నారు అనేది కూడా గుసగుస. నువ్వు ఏమన్నా మా పార్టీ వాళ్ళు అట్లాంటి మంచి పనులు చేస్తారని నేను అనుకోను. కానీ సరే, ఆ బురదేశ కార్యక్రమంలో అక్కడ ఎవరైనా మా వాళ్ళు నిలబడి ఉంటే మా వాళ్ళ పేరు వస్తుందేమో నాకు తెలియదు. కానీ మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా వాళ్ళు దేశం కోసం, పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు. కాబట్టి మా వాళ్ళు నా మీద బురదెత్తారని నేను అనుకోను. మరి సారు ఇక రేపు మరి స్థానిక సంస్థల కథ రాబోతుందిగా, పచ్చ జెండా. ఇక మరి జూను జూలైయో ఇక మరి ఇలా మీద ఏమైనా ప్రచారం కనపడుతుందా? మొత్తం మాదే ఉంటుంది.
రెండేళ్ల కాంగ్రెస్ చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ వద్దు అనుకుంటారు ప్రజలు. ఇక టీఆర్ఎస్ చూసిన తర్వాతనేమో అది ఏంది తండ్రి బిడ్డ కొడుకు బావ బామ్మర్దుల పంచాయతీ నడుతుంది వాళ్ళు వద్దు అనుకున్నారు. కాబట్టి భవిష్యత్తు ఏమన్నా ఉంటే ఈ దేశం మంచిగా ఉండాలంటే ఎవరి చేతులు ఉంటుందంటే బీజేపీ వాళ్ళ చేతులు ఉంటుందని ప్రజలు అనుకుంటారు. అందుకని మాకే స్థానిక సంస్థలు కూడా మేమే గెలుస్తాం. మరి కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి ఏం తీసుకొస్తలేదట. ఓ ప్రాజెక్టుల కాడ లేదు కదా, ఓ మెట్రో కాడ లేదు కదా, ఎక్కడ కాకనే ఇళ్ళకి ఉందట. వ్యవహారం వీళ్ళు ఏం గుంజుకొస్తలేరట పైకం మన తెలంగాణకు. సో నీకు ఎంత తింటే అరుగుతుందో గంతే పెడతాం. నువ్వు ఒక బిర్యానీ తినడానికి 2 బిర్యానీలు పెట్టలేరు. ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి వాటా ప్రకారం ఈ రాష్ట్రానికి తెస్తున్నాం. అవి కాకుండా ఇంకెక్కువ కూడా చాలా తీసుకొస్తున్నాం. మాట్లాడేటోళ్ళకి ఏంటంటే చూడలేకపోతున్నారు. ఇప్పుడు 4 గుడ్డోళ్ళని తీసుకుపోయి ఏనుగు కాడ నిలబెడితే తొండం దిక్కు నిల్చున్నాయని ఇది గుండ్రగా పైపు లెక్క ఉందన్నాడంట. ఏనుగు ఎట్లుంటది రా అంటే, తోక కాడ నిలబెట్టినోడు ఇది సన్నగా పాము లెక్క ఉంటది అన్నాడంట. కాలు కాడ నిల్చున్నాడు ఈ స్తంభం లెక్క ఉందన్నాడంట. ఈ 4 కలిస్తే కదా ఏనుగు ఎట్లున్నది తెలిసేది. 4 దిక్కులో మాట్లాడుతున్నారు. కానీ ఒక దిక్కు ఒక దారి కళ్ళు తెరిచి చూస్తే కేంద్రం ఏమి ఇస్తుందో తెలుస్తుంది. మేము లేకపోతే రాష్ట్రం ఎడికి వెళ్ళి నడుస్తుందన్నా. అన్ని మేమే ఇస్తున్నాం. రోడ్లు మాయే, బాత్రూమ్లు మాయే, సిలిండర్లు మాయే, అన్ని మాయే. ఆఖరికి నువ్వు తినే బువ్వ 2 రూపాయల కిలో బువ్వ కూడా మేమే ఇస్తున్నాం. 5 కిలోలు మేము ఇస్తున్నాం.